నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అజయ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే, సత్యహరిశ్చంద్రుడు భార్యాబిడ్డలకు దూరమైపోయి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని, ఆ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల శనిదోషం తొలగిపోవటం వల్ల త్వరలోనే భార్యాబిడ్డలను కలుసుకొని తిరిగి తన రాజ్యాన్ని పొందగలిగాడని, అన్ని రకాలైన కష్టాల నుంచి బయటపడ్డాడని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి అందిపుచ్చుకోవాలంటే, జీవితంలో పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే అజయ ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఈ శ్లోకం చదువుకుని పుష్పాలు దోసిల్లో తీసుకుని ఆ పుష్పాలు విష్ణువుకు సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. అంటే రోజంతా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి. రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించవచ్చు. ఇలా హరినక్తం ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అజయ ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ రెండు మంత్రాలు వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అజయ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. విష్ణు ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, చేతిలో పుష్పాలు ఉంచుకొని ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమై విష్ణు ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి, ప్రదక్షిణలు పూర్తి కాగానే చేతిలో ఉన్న పుష్పాలను ధ్వజస్తంభం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగించటం, విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయించుకోవటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు తులసి మాలికను ధారణ చేసిన, తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించినా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి. తులసి మాలికతో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అజయ ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ప్రదోష వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ప్రదోష వ్రతం సందర్భంగా శివారాధన ఏ విధంగా చేయాలో, అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. మిడుముడు కంచున్ జాలిన్ బురబుర బ్రుక్కుచు తూలిని రక్కసులు కీడు తోచినదనిపా. ఆ తల్లి చూపు భాగ్యం నోచుకోక రాక్షసులకి ఏదో కీడు కలుగుతుంది, వాళ్ళు ఏదో మనస్తాపం పొందుతున్నారు అని చెప్పారు. అంటే లక్ష్మీ కటాక్షం లభిస్తే చాలు పుష్టి, తుష్టి, శాంతి, కీర్తి, మతి, ధృతి ఇత్యాదులన్నీ లభిస్తున్నాయి. అటువంటి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు లక్ష్మీ స్వయంవర ఘట్టం మనం చెప్పుకున్నాం. అయితే ఇదే సమయంలో లక్ష్మి, లలిత, గౌరీ ఇవన్నీ చెప్తూ ఉంటే మనకి ఇందులో ఏ అమ్మని పట్టుకోవాలి? మీరే వచ్చేటప్పుడు లలితోపక్షాన్ని చాలా గొప్పదని చెప్పారు, సౌందర్యం చెప్పారు, దాంతో లలితా త్రిపుర సుందరి గొప్పది, శివుడు గొప్పవాడు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి లక్ష్మీనారాయణ అంటున్నారు గొప్ప చిక్కండి మీతో. ఎప్పుడు ఏం చెప్తే అదే గొప్పది అనిపిస్తుంది. అరే ఎప్పుడు ఒకటే గొప్పది, దాని గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్పుకుంటున్నామంటూ పోయింది. ఏ గొడవ లేదు ఇక్కడ. లక్ష్మీనారాయణులు ఎవరో శివపార్వతులు వారే. అందుకే పార్వతీ పరమేశ్వరుడు శివశక్తులు ఒకటే, పరమేశ్వరుడు ఒకటే శక్తి. ఆయన శివుడు అంటే ఇవిడు పార్వతి, ఆయన విష్ణువు అంటే ఇవిడు లక్ష్మి, ఆయన బ్రహ్మ అంటే ఇవిడు బ్రహ్మాని. అందుకే పురాణాల్లో, శాస్త్రాల్లో ఏకత్వం ఎప్పుడు మరువరాదు. నీకు ఒక ఇష్టదేవత నిష్ఠ ఏర్పడినప్పుడు అదే ఇతర దేవతలుగా ఉందని భావంతో ఆరాధన చేయండి. అందుకే లక్ష్మి ఇక్కడ ఏది వివరిస్తున్నామో మొత్తం శ్రీ విద్య చెప్పిన లలితాదేవి కూడా ఆవిడే. ఈ విషయం నేను చెప్పట్లేదండి, పురాణాల్లో ఉన్న వాక్యమే. లలిత శారదా లక్ష్మీ ఏకైవ భగవత్యుమా
తత్తల్లక్షణ సంయుక్త పురుషార్థ ప్రదానుణాం. ఇంత స్పష్టంగా సమన్వయ వాక్యాలు ఉన్నాయి, కానీ వినం సరిగ్గా వచ్చింది బాధ అంతా కూడా. ఎందుకంటే ఒక జ్ఞానాన్ని అశ్రద్ధగా వినరాదు, ఏకాగ్రంగా వినాలి. శ్రద్ధగా వింటే అన్వయాలు తెలుస్తాయి. ఇక్కడ లలిత శారద లక్ష్మీ ఏక ఇవ భగవతి ఉమా తత్తల్లక్షణ సంయుక్త పురుషార్థ ప్రదా నృణాం. అంటే లలిత అని, శారద అని, లక్ష్మి అని చెప్పబడుతుంది ఒకే ఉమాదేవి. ఆ ఉమాదేవి ఎన్ని పేర్లతో వ్యవహరింపబడుతుంది. ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క పేర్లలో కనబడుతున్నది, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం మాత్రమే ఉందని అనుకోవద్దు. ఒకే శక్తి యొక్క ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క పేర్లలో తెలియబడుతుంది. ఇన్ని పేర్లు ఒకే తల్లివి, ఇన్ని లక్షణాలు ఒకే తల్లివి. ఎందుకు ఇన్ని రూపములు అంటే పురుషార్థ ప్రదానుణ. జీవులకు పురుషార్థములు ఇచ్చుటకై అమ్మవారు ఇన్ని నామాలతో ఇన్ని రూపాలతో మనకు గోచరిస్తున్నారు అని గొప్ప జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. అలాంటి తల్లిని ధ్యానించవలసిన పద్ధతి వాళ్ళు చెప్పుకున్నాం. ధ్యాన స్వరూప వర్ణన, అలాగే ప్రాదుర్భావం, పట్టాభిషేకం, స్వయంవరం, కళ్యాణం, లక్ష్మీనామ నిర్వచనం, లక్ష్మీ చుట్టూ ఉన్న స్వరూపం యొక్క తత్వాన్ని తెలుసుకున్నాం. దీని ధ్యానంలో యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్ర వస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. మమ వస్తు గృహే అంటే మమ గృహే వసతు, ఈ స్వరూపము నా ఇంట్లో ఉండుగాక అని భావన చేశారు. ఈ గజలక్ష్మి రూపం మాత్రం మరొకద్దు. ఇది అమ్మవారి అన్ని రూపాల్లోనూ ఉత్కృష్ట రూపంగా ధ్యానించవలసింది. ప్రతి రూపం ఉత్కృష్టమే. ఈ రూపమే వందే పద్మగ్రామంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అటు ఇటు ఏనుగులు, పోనీ అన్ని ఏనుగులు కాకపోయినా 2 ఏనుగులు ప్రధానం. ఆ 2 ఏనుగుల యొక్క తుండముల నుంచి కుంభాలతో అభిషిక్త అయిన రూపం ఇది ఎల్లవేళలా నా ఇంట్లో ఉండుగాక అన్నారు. అంటే ఈ రూపం ధ్యానం చేస్తే, ధ్యానం చేసిన వాడు ఒంట్లో హృదయంలో అమ్మవారు ఉంటారు, వాడి ఇంట్లో కూడా అమ్మవారు ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కానీ ఉంటే ఆ ఇంట్లో దరిద్రం ఉండదు, దుఃఖం ఉండదు, కలహం ఉండదు, ఎప్పుడూ అశుభ వార్తలు వినడం ఉండదు. తెలుసుకోండి, అది లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే ఈ స్వరూపాన్ని ధ్యానించమన్నారు. అందుకే మనకి పూర్వకాలంలో భవన నిర్మాణం జరిగేటప్పుడు మీరు పరిశీలిస్తే ద్వారలక్ష్మి అని ఇంటి గుమ్మం దగ్గర పైన ఒక లక్ష్మీ విగ్రహం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇటు అటు ఏనుగులు ఉంటే మధ్యలో మహాలక్ష్మి, ఇందాక చెప్పినట్టు పద్మములు వరదాభయాస్తమం దాల్చి ఉంటుంది. ఈ స్వరూపం ఇప్పటి మీరు ప్రాచీనమైనటువంటి ఆలయాల వద్దకు వెళితే ద్వారంపై ఉంటుందండి. సుందరకాండలో హనుమంతుడు పుష్పక విమానంలోకి వెళ్ళి పరిశీలిస్తుంటాడు ఎక్కడ సీతమ్మ ఉందా అని. ద్వారాల పైన ఈ లక్ష్మీ రూపం ఉందని వర్ణన ఉంది అక్కడ. అంటే అటు ఇటు ఏనుగులు ఉంటే మధ్యలో ఉన్న మహాలక్ష్మి ఉన్నది అని. అంటే అంత రావణాసుడు కూడా ఇవి మాత్రం తీసేయలేదు, వాడికి మాత్రం సంపదలక్కర్లేదా? వాడు మంచి ఉపాసకుడే, అందుకే అవన్నీ పెట్టుకున్నాడు అక్కడ. అది రావణాసుడు డిజైన్ చేయలేదు, ఆయన కొట్టుకొచ్చింది ఆ పుష్ప విమానం, తెలుసు కదా. అది ఎవరిది? కుబేరుడిది. కుబేరుడు ఎవరు? ధనానికి అధిపతి. ఆయన దగ్గర ఇలాంటివి ఉంటాయి. ఈ రావణాసుడు ఎప్పుడైతే అలకాపురం మీదకి వచ్చాడో, అలకాపురం అంటే లంకానగరం నిజానికి కుబేరుడు కట్టుకున్నదండి. అక్కడికి దారికి వచ్చాడు. వచ్చినప్పుడు కుబేరుని వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడు, వాడు వస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని. యుద్ధం పెట్టుకోకు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, కొంతకాలం వాడు ఉంటాడు వెళ్ళని అంటే. అప్పుడు వేరే అలకాపురికి కుబేరుడు వెళ్ళాడు. ఆ లంకలు ఉండేవాడు అంతవరకు కూడా. మొత్తానికి కథ చెప్తారు. మరి కుబేరుడు అన్నప్పుడే మహాలక్ష్మి భక్తులు వాడు, అందుకే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయనదే. కుబేర లక్ష్మి పూజ అని ద్రవిడ సంప్రదాయంలో చాలామంది చేస్తూ ఉంటారండి ఇక్కడ. అయితే కుబేరుడిని ప్రసన్నం చేసుకుంటే లక్ష్మీదేవి వస్తుందా? లక్ష్మీదేవుడిని ప్రసన్నం చేసుకుంటే కుబేరుడి అనుగ్రహం వస్తుందా? భక్తుని పట్టుకున్న భగవతి దొరుకుతుందండి ఇక్కడ. భక్తవత్సల రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే వైశ్రవణాయ రాజాధిరాజాయ అంటే కుబేరుడు మాత్రం అది ఇక్కడ. ఆయన అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు కుబేరుడు కూడా ఒకనొక భగవచ్చక్తి. యముడు, కుబేరుడు, ఇంద్రుడు నారాయణ శక్తి స్వరూపాలే. అందుకే కుబేరుని మనం ధనానికి అధిపతిగా నియమింపబడ్డ ఒకనొక భగవద్ విభూతి. ఇవాళ కుబేర స్మరణ జరిగింది, లక్ష్మీ స్మరణ జరిగింది. విన్నవాళ్ళంతా అదృష్టవంతులే. కుబేర లక్ష్మి కటాక్షం, వాళ్ళిద్దరికి మంత్రములు కూడా విడివిడిగా ఉన్నాయి. ఈ రాజాది రాజాయ అనేది కుబేర మంత్రం. మన మంత్ర పుష్పాలను చెప్తుంటాం. ఎందుకంటే ఏమైనా ఐశ్వర్యాలు లేకపోతే ఏముందండి? ఏమీ లేదు. ఆఖరి మోక్షం కావాలన్నా నాకు ఐశ్వర్యాలన్నీ లేదండి, వైరాగ్యం కలిగింది అంటే వైరాగ్యం కూడా లక్ష్మి అన్నారు. వైరాగ్యం కూడా లక్ష్మి. వైరాగ్యం వల్ల వచ్చే మోక్షం కూడా లక్ష్మి. మీరే అంటున్నారు సిద్ధలక్ష్మీ
మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. మోక్షము లక్ష్మి. సరే, మోక్షం అనే మాటకు అర్థాలు తర్వాత చూసుకుందాం. మొత్తానికి అమ్మవారి యొక్క స్వరూపం ఏనుగులతో ఉన్న మహాలక్ష్మి. ఏనుగులతో ఉన్న మహాలక్ష్మి వర్ణన చేస్తూ ఉంటాం. ఎందుకు అనేది చివరికి తెలుస్తాం. ఆ లక్ష్మి ఏమిటి, దీన్ని తాత్వికంగా ఎలా చూడాలి, అప్పుడు అదే ఎప్పుడు ధ్యానించాలో అప్పుడు తెలుస్తుంది. కనుక ఆ మనస్సులో ఆ మూర్తి ముద్రించుకుపోవాలి అని చెప్పి అక్కడ వందే పద్మకరాం దగ్గర, ఇక్కడ యాసావద్మాసన స్థానం దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈ భవ్య రూపాన్ని ఇప్పుడు మనస్సులో ధ్యానించుకోండి. అటువంటి లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ. ఎన్ని లక్ష్ములు? 6 లక్ష్ములు ఇందులో చెప్పారు. చివరి లక్ష్మిది వరలక్ష్మి. ఈ వరలక్ష్మి వ్రతము అని శ్రావణ మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం శుక్రవారాల నాడు. కానీ పైన మరో 5 లక్ష్మి చెప్పి చివరికి 6 లక్ష్మిని వరలక్ష్మిగా చెప్పారు. ఇక్కడ ఒక్కొక్కటి పరిశీలిద్దాం. సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే సిద్ధి కూడా లక్ష్మి. అంటే లక్ష్మి అనే కాన్సెప్ట్ ఎంత విస్తారంగా ఉందో చూడండి. కాన్సెప్ట్ క్యాన్వాస్ చాలా ఉంది. స్కోప్ అండ్ డెప్త్ రెండు చాలా గట్టిగా ఉన్నాయి. తెలుగు లక్ష్మి అంటే కేవలం ధర్మని భావించేటువంటి పరిమితి దృష్టి చూడ బయటకు రావాలి. అది లక్ష్మి అంటే సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే ఒక కార్యం చేసామంటే చేసిన కార్యం సిద్ధించాలని అందరూ అనుకుంటారు కదా. సిద్ధి లేదంటే కార్యం చేస్తామని చెప్పండి. కనుక సిద్ధి ప్రధానం అక్కడైంది. అప్పుడు నీ లక్ష్యం దేని మీద ఉంది? కార్యం చేస్తున్నప్పుడు సిద్ధి మీద ఉంది. కనుక సిద్ధలక్ష్మి అది వస్తేనే కార్యం సాఫల్యం. రెండవది మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే మోక్షం అనగా కైవల్యము, అమృతం అని అర్థం చెప్పుకున్నాం. అక్కడ కూడా అఖండమైన ఆనందం, అసలైన ఐశ్వర్యం అదే. పరమాత్మ ప్రాప్తియే మోక్షం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మంగళవారం అనగానే మంగళగౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనం సాధించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని తప్పనిసరిగా నోముకుంటారు. అయితే మనం మాత్రం ఏం చేయాలి శ్రావణ మంగళవారం నాడు అంటే, ఆ యొక్క మంగళగౌరీదేవికి చాలా ఇష్టమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. అదే పసుపుతో అలంకరణ. పసుపు అలంకరణ చేయాలి. ఎట్లా? గడపకి పసుపు రాయటం, చక్కగా కుంకుమ బొట్లు పెట్టడం, వాకిలికి మామిడి తోరణాలు కట్టి పసుపుని రాయాలి. మామిడి తోరణాలకు కూడా పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ ఇంట మంగళగౌరీ వ్రతం జరుగుతోంది అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గౌరీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది పాయసాన్నం. అన్నంతో కూడిన పాయసం అంటే బెల్లం, అన్నం, ఆవు పాలు కలిపి అన్నం పరవాణం చేసి దాంట్లో యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఆవు నెయ్యి వేసి చక్కగా కలియబెట్టి పొయ్యి మీద నుంచి దించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తరువాత ముత్తైదువులను పిలిచి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఆ వాయనం ఇచ్చేటప్పుడు దాంట్లో తప్పనిసరిగా గురుగ్రహానికి సంబంధించినటువంటి నానబెట్టిన శనగలు అనేటువంటివి ప్రతి ముత్తైదువుకి కూడా ఇవ్వాలన్నమాట. ఇలా నానబెట్టిన శనగలు ఇవ్వటం వెనకాల దాగిన పరమార్థం గురుగ్రహము యొక్క అద్వితీయమైన శక్తి, గురువు యొక్క ప్రభావం ఉండే విధంగా అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉండేటట్టుగా చేసేటువంటి తత్వం అన్నమాట. అలాగే ఒక ఇంటిలో ఈ వ్రతాన్ని నిర్వహించారనుకుందాం. ఆ వ్రతాన్ని నిర్వహించినప్పుడు చాలామంది ముత్తైదువులను పిలిచి అందరికీ కూడా కాళ్ళకి పారాయణ పసుపు రాసి కంఠసీమన గంధం అలంకరించి బొట్లు పెట్టి అందరూ ఉండగానే లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చేయాలి. మూకుమ్మడిగా లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చేసి దద్దోజనం, పులిహోర, చక్ర పొంగలి ఇట్లాంటి
పదార్థములను నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ఆ ముత్తైదువులందరికీ పంచిపెట్టాలి. ఇలా ఒక మంగళవారం నాడు కనుక చేసినట్లయితే తరగని సంపద ఆ ఇంట ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం భయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 36 నిమిషాలకు. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 1 గంట 8 నిమిషాల వరకు. వర్జం ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 11 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల నుంచి 5 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషం మంగళవారం, శ్రావణ మంగళవారం. మంగళ గౌరీ వ్రతంలో మనం చివరి మంగళవారం అన్నమాట. చక్కగా అమ్మవారిని పూజ చేసుకోవడం, వాయనాలు ఇవ్వడం మొదలైనటువంటి వాటి ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది, సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈరోజు అజైకాదశి, ఉపవాసం ఉండడం ద్వారా, ఏకాదశి వ్రతాచరణ ద్వారా సకల పాప పరిహారం. ఈరోజు త్రిపుష్కర యోగం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి మరునాడు సూర్యోదయం వరకు ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి కాబట్టి మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి. కలహాలకు, శోకాలకు, అప్పులు ఇవ్వడానికి ఆ సమయం మంచిది కాదు. అవి చేస్తే మళ్ళీ పునరావృతం అవుతుంటాయి అన్నమాట. అప్పిస్తే మళ్ళీ ఇవ్వాలి, ఆపరేషన్ చేస్తే మళ్ళీ చేయాలి ఇలా. అందుకని ఆ సమయాన్ని మంచి పనులతో సద్వినియోగం చేసుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు నా తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం. 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను. అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు, శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది, భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది. ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు, ఆ పిల్ల నడవడి చేత 2 వంశములు తరిస్తాయి. పుట్టింటివారు, మెట్టినింటివారు 2 వంశాలు తరిస్తాయి. అది మగపిల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ఆడపిల్ల 2 వంశాలని తరింపజేస్తుంది. అందుకే
అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు. జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఈయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నారు. మమసుత దగ్గర నుంచి మీరు చూడండి, పేరు సీత. సీత అంటే నాగటి చాలుకు పుట్టింది, ఆవిడ పెట్టుకుంది పేరు. నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. సీత లక్ష్మీవాచకం. నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత, నాకు కూతురుగా వచ్చింది. ఎందుకని? నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది. తర్వాత వచ్చే 10 తరాల్ని, వీడికి ముందున్న 10 తరాల్ని, వీడిని కలిపి 21 తరాల్ని ఉద్ధరిద్దామనుకుంటే కారణజన్మురాలై ఒక ఆడపిల్ల ఇంట్లో పుడుతుంది. ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే. అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే, ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు, ఇల్లాలు అంటారు. ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు. చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది. చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలుకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాత్వం దేవి కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వే మనయో మనవస్తథా హృర్దుర్నమదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవైః సర్వం లభేత్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీ లభతే శ్రియం అని దానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి. కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఆమె సుశీల, మంచి నడవడి కలిగినటువంటిది, చక్కగా మాట్లాడేటటువంటిది, పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది, ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది, మహాపతివ్రత. అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ శ్రీకృష్ణ, శోణితపురం ఎక్కడ ఉందనుకున్నావు? ఇలా రథాల మీద ఏనుగుల మీద బయలుదేరి అక్కడికి ఎప్పుడు చేరుకుంటావు? శోణితపురం ఇక్కడికి 12,000 యోజనాల దూరంలో ఉంది. అంటే సుమారుగా 99,000 మైళ్ళు, 99,000 మైళ్ళు దూరమట. అక్కడికి నువ్వు చేరాలి, అనిరుద్ధుడిని రక్షించాలి. ఈ సైన్యమంతా ఎక్కడొస్తుంది? దానికి ఈ సేనా సన్నాహం ఏ రకంగా ఉపయోగిస్తుంది? కనుక నా సలహా ఏమిటంటే, నువ్వు తక్షణమే గరుత్మంతుడిని స్మరించి ఇప్పుడే. ఈ పనికి అతడిని మించిన సమర్థులు లేరు. అతడు వస్తే ఒక గడియలోనే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి బాణాసురుడి ముందర నిలబెట్టగలడు. నువ్వు అక్కడికి చేరావంటే చాలు, నీకు సాధ్యం కాని పని అంటూ ఉండదు కదా. ఇది నాకు తోచిన సలహా, తర్వాత నీ చిత్తం అన్నాడు.
ఈ మాట వింటూనే శ్రీకృష్ణుడు రెండవ మాట లేకుండా గరుత్మంతుడిని స్మరించాడు. మరుక్షణంలోనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమై చేతులు కట్టుకొని శ్రీకృష్ణుడి ఎత్తున వినయంగా నిలబడి ఇలా అన్నాడు, మనవి చేశాడు. మహాప్రభు, నగరంలో హడావిడి చూస్తుంటే మీరంతా ఏదో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నట్టుంది. ఈ తరుణంలో నన్ను పిలిపించారంటే నా వల్ల జరగవలసిన పని ఏదో ఉండే ఉంటుంది. ఇంతకు తమకు అపకారం చేసి కోపం తెప్పించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఆ మూర్ఖుడు ఎవడు? నేను నా రెక్కల దాటితోనూ గోళ్ల దెబ్బలతోనూ నా ముక్కు అనే వజ్రపు పోట్లతోనూ ఎవరిని యమపురికి పంపించవలసి ఉంటుంది. వజ్రపు ముక్కట గరుత్మంతుడిది, వజ్రమే అంతే, ఇంకా ఒక్కపారి కొడితే అంతే. గోళ్ళు కూడా అంతే వజ్రం అంట. రెక్కలు అంతే భయంకరమైన ఇనప మొక్కలు అని చెప్పారు. దయచేసి త్వరగా ఆజ్ఞాపించండి అన్నాడు గరుత్మంతుడు. వెంటనే శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వంక ఆప్యాయంగా చూస్తూ ఇలా అన్నాడు, గరుడా, నాకు నిన్ను మించిన ఆప్తుడు లేడు. నా పరివారంలో నిన్ను మించిన సమర్థుడు లేడు. మా ప్రద్యుమ్నుని పుత్రుడు అనిరుద్ధుడు ఉషాదేవి కోసం సాహసం చేసి శోణితపురంలో బాణాసుడికి దొరికిపోయాడు. అనిరుద్ధుడు అక్కడ నాగపాశాల చేత బంధించబడి ఉన్నాడు. నాగపాశ బంధాలను విడిపించడానికి నువ్వు ఒక్కడవే సమర్థుడివయ్యా, అందుకే నేను నిన్ను పిలిచింది అన్నాడు. మా కోడలు శుభాంగి నీకు కూతురు లాంటిది కదా. ఆ పిల్ల తన కొడుకు కోసం బోరుబోరును విలపిస్తుంది. అనిరుద్ధుణ్ణి రక్షించి ఆమెకు తెచ్చి అప్పగించవలసిన బాధ్యత నీదే. తల్లి ఏడుస్తూ ఉంది. నిన్ను ఆశ్రయించి మేము కూడా మా యదువీర పరివారంతో కలిసి శోణితపురానికి వస్తాం. మేము కొంత ప్రయత్నం చేస్తాం, కానీ అసలైన బాధ్యత నీదే. ఆ సామర్థ్యం కూడా నీకే ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నువ్వు ఒంటరిగా మరొకరి సహాయం లేకుండా మీ తల్లిని దాస్యం నుంచి విముక్తురాలు చేశావు. ఇదొక కథ. జనమేజయుడు అడగవచ్చు ఎప్పుడైనా, అదేంటి దాస్యం నుంచి విముక్తి అంటే. చూస్తాం, ఎప్పుడైనా అడుగుతాడేమో. నువ్వు ఒంటరిగానే స్వర్గం దాకా వెళ్ళు. అమృత భాండాన్ని తెచ్చావు. అప్పుడు ఆ సమయంలో ఆనాడు నీ సామర్థ్యాన్ని చూసే నిన్ను నేను వాహనంగా స్వీకరించాను. నీ సామర్థ్యం ఏమిటో నాకు బాగా తెలుసు, కనుకనే ఈ సంకట సమయంలో నేను నీ సహాయం కోరుతున్నాను అన్నాడు. ఈ మాటలు వింటున్న గరుత్మంతుడు బెంబేలు పడిపోయి శ్రీకృష్ణుని మాటలకు అడ్డుపడుతూ ఇలా అన్నాడు, దేవదేవా, ఇదెక్కడ విడ్డూరం? నేను నిన్ను స్తోత్రం చెయ్యాలి కానీ నువ్వు నన్ను స్తోత్రం చేయటం ఏమిటి? ఎవరికైనా ఎక్కడికైనా విజయం కలిగిందంటే అది నీ వల్లే కలుగుతుంది కానీ వారి సొంత శక్తి వల్ల కలుగుతుందా? ప్రభు, నువ్వు సామాన్య యాదవ మాత్రుడువా? పూర్వం రాముడిపై రావణాసురుణ్ణి సంహరించింది నువ్వే కదా. ఇప్పుడు బాణాసురుడి మీద వెళుతున్నాడులేండి. వీళ్ళందరూ ఒకే గుంపు వాళ్లే కదా. రావణాసురుని సంహారం చేసింది రామావతారంలో నువ్వే కదా స్వామి. ఇప్పుడు బాణాసురుడు సంగతి వచ్చింది. వైకుంఠంలో చతుర్బాహుడివై శంఖచక్ర గదా ధనస్సును ధరించి రాక్షసులను సంహరించింది నువ్వే కదా. యుద్ధం దాకా ఎందుకు? నువ్వు కోపంతో చూస్తే చాలు కదా. ఎంతటి మహావీరుడైనా నరకానికి పోతాడు. నువ్వు అనుగ్రహంతో చూస్తే క్రిమి కీటకాలు కూడా స్వర్గానికి చేరుతాయి కదా. అటువంటి నువ్వు నన్ను స్తుతించడమా? నువ్వు ఆజ్ఞాపించు, నాకు పని చెప్పు, నన్ను ఉద్ధరించు. ఇదిగో నేను మోకాళ్ళ మీదికి వంగి సిద్ధంగా ఉన్నాను. నీకు కావలసిన పరివారంతో నువ్వు నా మీదికి ఎక్కు. నువ్వు ఎక్కడికి ఆజ్ఞాపిస్తే అక్కడికి తీసుకుపోతాను. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, కానీ నన్ను పొగడొద్దు అని గరుత్మంతుడు శ్రీకృష్ణుని చాలా విస్తారంగా స్తోత్రం చేసి నేలకు తన పొట్ట ఆనించి వినయంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు ఆప్యాయంగా గరుత్మంతుడి కంఠం కౌగలించుకొని ఒక అర్ఘ్యపాత్ర అతడికి అందించి, గరుడా, నిన్ను నేను నా మిత్రుడుగానే చూస్తున్నాను. నీ మైత్రితో నా సంకటాన్ని తొలగించుకుంటానని ఆదరంగా పలికాడు.
ఆ తర్వాత శ్రీకృష్ణుడు శంఖచక్ర గదా ధనుర్ధారి అయి గరుత్మంతుడి మీదకి ఎక్కాడు. వెనువెంటనే బలరాముడు తన హాలాయుధాన్ని ముసలాయుధాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు ప్రక్కన నిలబడ్డాడు. ఆ వెనువెంటనే ప్రద్యుమ్నుడు సకలాయుధధారి అయి వారిద్దరికీ వెనకాల నిలబడ్డాడు. శ్రీకృష్ణుడి అనుమతితో గరుత్మంతుడు ఆకాశంలోకి లేచేసరికి ఆకాశంలోంచి సిద్ధ చారణాది దేవజాతుల వారి వాక్యాలు ఇలా వినిపించసాగాయి. శ్రీకృష్ణ, జయోస్తు, నీకు అపజయం అనేది లేదు. నువ్వు శోణితపురంలో సర్వరాక్షస పరివార సమేతంగా బాణాసురుణ్ణి నిగ్రహించి తీరుతావు. నువ్వు నిస్సంకోచంగా ముందుకు సాగు. జయోస్తు, జయోస్తు. ఈ జయ జయ ధ్వనాలను వింటూ శ్రీకృష్ణాదులు ముందుకు సాగారు. క్రింది నుంచి యాదవ వీరుల జయ జయధ్వనులు, పైనుంచి దేవతా సంఘాల జయ జయధ్వనాలు మారుమ్రోగుతూ ఉండగా గరుత్మంతుడి ప్రయాణం ఆకాశంలో ముందుకు సాగిపోతున్నది. అలా ఆకాశంలో ముందుకు వెళుతున్నాడు. ముందుకు వెళుతున్న కొద్దీ శ్రీకృష్ణుడి రూపం 8 చేతుల రూపంగా మారిపోయింది. వాటిలో కుడిపక్క చేతిలో ఏముందంటే ఖడ్గము, చగ్రము, చక్రము, గద, బాణము కనిపించాయి. ఇక ఎడమ పక్క చేతుల్లో కవచరూపమైనటువంటి చర్మము, శార్గము అనే ధనస్సు, వజ్రము, శంఖము కనిపించాయి. ఇంతలో ఆయనకు 1000 తలలు మెలిచాయి. ఇది చూడగానే బలరాముడు తన శరీరాన్ని 1000 శరీరాలుగా మార్చేసుకున్నాడు. వీరిద్దరికీ వెనకాలన్న ప్రద్యుమ్నుడికి తన పాత జన్మ అయినటువంటి సనత్కుమారుడి రూపం వచ్చేసింది. గరుత్మంతుడు ఇంకా పైకెగిరి సిద్ధ చాణులు సంచరించే దేవతా మార్గాల ద్వారా ముందుకు సాగుతూ ఉండగా ఉన్నట్టుండి శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నుల కాంతి తగ్గిపోయింది. గరుత్మంతుడు ఇంకా పైకి ఎగిరి సిద్ధ చాణులు సంచరించే దేవతా మార్గాల ద్వారా ముందుకు సాగుతూ ఉండగా ఉన్నట్టుండి శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నుల కాంతి తగ్గిపోయింది. అది గమనించిన బలరాముడు, శ్రీకృష్ణ, ఇదేమిటి? ఎప్పుడూ లేనిది మన ముఖాలు, శరీరాలు ఇలా వెలవెలలాడిపోతున్నాయి, ఏమిటి? మనమేమైనా మేరు శిఖరం పక్కకు వచ్చామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు, అన్నా, మనం బాణాసురుడి నగరం దగ్గరికి వచ్చేశాం. ఆ నగరం చుట్టూ అగ్నిహోత్రుడు రక్షా కవచంగా ఉన్నాడు. మనల్ని చూసేసరికి ఆ అగ్ని జ్వాలలు ఆకాశానికి పెట్టేకిపోతున్నాయి. అందువల్ల మనం ఇలా కాంతిహీనులైపోయాం అన్నాడు. అది విని బలరాముడు ఆశ్చర్యపోతూ, అరే, ఇదేమిటి? ఆ జ్వాలల దగ్గరకు వచ్చినంత మాత్రాన్నే మనం ఇలా అయిపోతే మనం ఇక ఆ జ్వాలను దాటేది ఎలా? ఏం చేయాలో నువ్వే ఆలోచించు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి, గరుడా, ఏదో ఒక ఉపాయంతో నువ్వు ముందు ఈ అగ్నిని చల్లార్చు, ఆ తర్వాత మేము విజృంభిస్తామన్నాడు. వెంటనే గరుత్మంతుడు తన దారి కొంచెం మార్చుకొని ఆకాశగంగ దగ్గరకు వెళ్ళి తనకు 1000 తలలు వచ్చేటట్లుగా చేసుకొని 1000 ముక్కులతోనూ నోళ్ల నిండా నీళ్లు పట్టుకొని రివ్వున వెనక్కు వచ్చి బాణాసురు పురాంగల ఆ బాణాసుపురం చుట్టూ అగ్ని ఉంది. జ్వాలల మీద ఆ నీళ్లను వర్షింపజేశాడు. ఆ నీటి దాటికి ప్రళయాగ్ని జ్వాలల వంటి ఆ జ్వాలలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇక చూసుకోండి, గరుత్మంతుడి ముక్కి ఎంత పెద్దది అని ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చింది. గరుత్మంతుడి ముక్కే తుఫాన్ లాగా ఉంటే ఇక సముద్రమంతా ఉక్కి పడితే మనం ఏమైపోతాం? అది చూసి గరుత్మంతుడే ఆశ్చర్యపోతూ వేగంగా ముందుకు సాగాడు. అలా గరుత్మంతుడి మీద ఎవరో 3 కొత్త వాళ్ళు వస్తూ ఉంటే గమనించిన అగ్నిదేవతలు వీరెవరో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో గరుత్మంతుడి మీద ఉన్న 3 సింహనాదాలు చేస్తూ క్రింద ఉన్న అగ్నిదేవతల మీదకు బాణవర్షాలను గుప్పించారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఒకటి ఉంది. మనం సామాన్యంగా అగ్నిదేవుడంటే ఒక్కడే అనుకుంటాం కదా,
కానీ నిజానికి అగ్నిలోకంలో ఉండే అగ్నిదేవతలు అనేక మంది ఉన్నారని పురాణాల్లో అనేక చోట్ల ఉంది. ఉదాహరణకు ఎంతమంది అగ్నిదేవతలు ఉన్నారని కల్మాషుడు, కుసుముడు, దహనుడు, శోషణుడు, తపనుడు అనేటువంటి 5 స్వాహాకారానికి సంబంధించిన అగ్నులు, అలాగే పిఠరుడు, పతగుడు, స్వర్ణుడు, స్వాగధుడు, బ్రాజుడు అనేటువంటి 5 స్వాదాకారానికి సంబంధించిన అగ్నులు, అలాగే వషట్కారానికి సంబంధించిన అగ్నులు, జ్యోతిష్టోమానికి సంబంధించిన అగ్నులు, ఇలా చాలా రకాల అగ్నిదేవత విభాగాలుగా ఉన్నాయి. వీరందరికీ నాయకుడు ఆంగీరో మహర్షి. అంటే ఈ మహర్షి ఆకాశం నుంచి పడుతున్నటువంటి ఆ బాణాలను గమనించి కంగారు పడి ఏం జరుగుతుందో చూసి రమ్మని ఒక దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి వచ్చి గరుత్మంతుడి మీద శ్రీకృష్ణుడు ఉన్నాడని, ఆయనకు అగ్నిదేవతలకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాడు. అది విని అంగీరో మహర్షి మండిపడ్డాడు. ఒక ఆగ్నేయ రథం ఎక్కి ధనస్సు ధరించి, అంటే ఇంకొక అగ్ని పేరది, తాను కూడా యుద్ధంలోకి దిగాడు. అగ్నిదేవతా నాయకుడైనటువంటి అంగీరో మహర్షి తనను గుర్తించి కూడా ఇలా యుద్ధానికి తెగబడి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు ఆగ్రహించి పైకి మాత్రం పకపకా నవ్వుతూ, అగ్నిదేవతలారా, మీకు అసలైన అగ్ని అంటే ఏమిటో చూపిస్తా అని గర్జిస్తూ వారి మీదికి బాణాలు గుప్పించాడు. వాటిలో కొన్ని బాణాలు ఆంగీరో మహర్షి గుండెల్లో గుచ్చుకుపోయాయి. ఆయన విలవిలలాడుతూ మూర్చిపోయాడు. అది గమనించిన మిగిలినటువంటి అగ్నిదేవతలు భయపడిపోయి ఆయన్ని ఒక రథంలో వేసుకొని బాణాసురుడి పట్టణంలోకి పారిపోయారు. వాళ్ళు శ్రీకృష్ణాదులు కూడా వారి వెంటే బాణాసుర నగరం వైపు దూసుకుపోయారు. నగరం కనుచూపు మేరలోకి వచ్చేసరికి ఆకాశంలో నారద మహర్షి ప్రత్యక్షమై, శ్రీకృష్ణ, ఇదే నేను చెప్పిన శోణితపురం. ఈ బాణాసురుణ్ణి రక్షించడం కోసం సాక్షాత్తుగా రుద్రదేవుడు పార్వతీ మాతతోనూ కుమారస్వామితోనూ కలిసి ఈ నగరంలోనే కాపలా ఉంటున్నాడు అన్నాడు. ఎందుకంటే అంత తపస్సు చేశాడు వీడు. శ్రీకృష్ణుడు అది విని, మహర్షి, అంతగా రుద్రదేవుడే యుద్ధానికి దిగితే మనము జంకేది లేదు, మనకు శక్తి ఉన్నంతలో మనము పోరాడదామన్నాడు. వారిలా మాట్లాడుకుంటూ ఉండగానే గరుత్మంతుడు శోణితపుర పరిధిలోకి ప్రవేశించాడు. ఆ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మహోత్సాహంతో తన శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని వినేసరికి శోణితపురంలోని రాక్షసులందరినీ వణుకు పుట్టింది. ఆ శంఖధ్వని బాణాసురుడికి కూడా వినిపించింది. అతడికి ఎప్పుడూ లేని భయం కొత్తగా కలిగింది. ఆయన మరు నిమిషంలోనే తేరుకొని కోట్ల మంది రాక్షస వీరులను యుద్ధానికి బయలుదేరడాన్ని ఉరికొల్పాడు. అందరికీ కూడా ఉరికొల్పాడు. ఇక అందరు లేండి. వారిలో రుద్రుడి ప్రమత గణాల వారు కూడా చాలామంది ఉన్నారు. వారంతా మూకమ్ముడిగా రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తూ శ్రీకృష్ణుల మీద విరుచుకుపడ్డారు. ఇది గమనించిన బలరాముడు, శ్రీకృష్ణ, వీరు మరీ రెచ్చిపోతున్నారు, చూస్తూ ఊరుకుంటావేమిటి? వీళ్ళకి గట్టి భయం కలిగేలాగా మంచి ప్రయోగం ఏదైనా చెయ్యన్నాడు. ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు వారి మీదికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. కోట్ల సంఖ్యలో ఉన్న రాక్షస సైన్యం మీద ఈ అస్త్ర ప్రభావం పెద్దగా కనిపించలేదు. అది గమనించిన బలరాముడు ఉగ్రుడై, శ్రీకృష్ణ, నువ్వు ఒప్పుకుంటే నేను ఇక యుద్ధంలోకి దూకేస్తానన్నాడు. శ్రీకృష్ణుడు అన్న వంక చూసి, అన్నా, నాకు కూడా అదే తోస్తుంది. నేను ముందు పక్క నుంచుంటాను, నాకు కుడి పక్కన నువ్వు ఉండు, ఎడమ పక్కన ప్రద్యుమ్నుడు ఉంటాడు. మనం ముగ్గురం ఒకరినొకరు రక్షించుకుంటూ ఈ యుద్ధంలో ముందుకు సాగాలి అన్నాడు. ఆ మాటలతో బలరాముడు యమధర్మరాజులాగా మండిపోయాడు. తన 2 చేతులతోనూ నాగలిని, రోకల్ని కూడా వినియోగిస్తూ రాక్షస వీరులను వేల సంఖ్యలో మట్టుపెట్టి సాగాడు.
పక్కన ఉన్న ప్రద్యుమ్నుడు కూడా రాక్షసుల మీద బాణవర్షాన్ని కురిపించేశాడు. వాళ్ళని చెల్లాచెదురు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు శంఖచక్ర గదలను మూడింటిని కూడా ప్రయోగిస్తూ నిరంకుశంగా రాక్షస సంహారాలు చేస్తున్నాడు. ఆయన మాటిమాటికి తన శంఖం ఊదుతూ రాక్షసుల్లో భయక్రంపనలు పుట్టిస్తున్నాడు. ఒక్కపారి శంఖం ఊదితే చాలు, ఇక గరుక్మంతుడు తన రెక్కలతోనూ గోళ్లతోనూ ముక్కులతోనూ వారికి దొరికినట్లుగా యమలోకానికి పంపిస్తున్నాడు. ఇక రాక్షస సైన్యం చాలా మట్టుకు చల్లా చెదిరైపోతుంది అనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పిడుగు పట్టట్టుగా పెద్ద గర్జింపు వినిపించింది. ఎవడో 3 తలల కొత్త వీరుడు గరుక్మంతుడికి ఎదురుగా దూకి కొత్త రకం యుద్ధం మొదలుపెట్టాడు. ఆ వీరుడికి 3 తలలు, 3 కాళ్ళు, 6 చేతులు, 9 కళ్ళు ఉన్నాయి. చాలా బలిష్టంగా ఉన్నాడు. కానీ నిద్రమత్తులో ఆవలిస్తూ వెర్రిచూపులు చూసుకుంటూ నీరసంతో వ్రేళ్లాడిపోతున్నట్టుగా నడుస్తూ తన చేతిలోని భస్మాన్ని ఆయుధంగా విసురుతున్నాడు. అతడి పేరు త్రిశిరుడు. అతడు రుద్రజ్వర దేవత. ఆ రుద్రజ్వరాదేవత అంటే రుద్రదేవుడు పంపించిన రోగాది దేవత. ఆ త్రిశంకుడు సరాసరి బలరాముడి ముందుకు దూకి అతని యొక్క గుండెల మీద పిడుగుల వంటి 4 పోట్ల పొడిచి తన చేతిలో ఉన్న భస్మాన్ని అతడి గుండెల మీదకు చల్లి తాను పక్కకు దూకేశాడు. బలరాముడి గుండెల మీద పడ్డ భస్మము కొంత బలరాముడికి అంటుకుంది, కొంత రాలి కింద ఉన్నటువంటి పర్వతాల మీద పడింది. ఆ భస్మం పట్ట ప్రతి చోటు ఆ పర్వతాలు పెళపెళా పగిలాయి. బలరాముడు అలా పేలిపోలేదు కానీ నిద్ర ముంచుకు వచ్చినట్లై వల్లమాలిన జ్వరం ఆవరించినట్లై ఆవలిస్తూ ఒకటే తూలిపోతా సాగాడు. ఉన్నట్టుండి అలాంటి బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆ బలరాముడు కంగారు పడి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నా ఒళ్ళంతా మండిపోతుంది, ఒళ్ళంతా ఏదో వ్యాధి వ్యాపించినట్లుంది. ఆవలింతలు, నిద్ర, మత్తు, నీరసము నన్ను ఆవాహిస్తున్నాయి. ఉన్నట్టుండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. నువ్వే ఏదైనా ఉపాయం చూసి నన్ను కాపాడాలి, లేకపోతే ఈ రోగాన్ని నన్ను పూర్తిగా దహించి వేస్తుంది, మొత్తం జ్వరం వచ్చేసింది అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు విలాసంగా నవ్వుతూ, అన్నయ్య, భయపడుకుంటూ బలరాముణ్ణి ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆయన అలా కౌగిలించుకునేసరికి బలరాముడిలో ప్రవేశించిన దుర్లక్షణాలన్నీ ఒకేసారి తొలగిపోయాయి. ఆయన మళ్ళీ ప్రచండంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడు త్రిశిరుడి వంక ఉగ్రంగా చూసి, ఓరి జ్వరదేవత, నీకున్న పరాక్రమం ఏమిటో నా మీద చూపించు అని గర్జించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.